హలో మై డియర్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చేసాం బటర్ చికెన్. ఈ రెసిపీ ఎంత బాగుంటుందంటే ఎవరైనా మీ చేత్తో చేసిన తర్వాత తిన్నారంటే వాళ్ళు ఒక పాట పాడతారండి. వస్తా నీ వెనుక ఎటైనా కాదనక ఇస్తా కానుకగా ఏదైనా లేదనక అని అంటారండి. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా చేసి చూపించాను నేను. ఎవరైనా చేసుకోవచ్చు, ఈవెన్ బ్యాచిలర్స్ కూడా. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా రిచ్ ఫ్లేవర్తో ఉంటుంది, చాలా ఎమ్మీగా ఉంటుంది. ట్రై చేయండి తప్పకుండా. ముందుగా మనమైతే చికెన్ని ఈ విధంగా తీసుకోవాలి. కర్రీ సైజులో ఉండాలన్నమాట. మనం చికెన్ షాప్కి వెళ్ళినప్పుడు కర్రీకి అని చెప్పామంటే వాళ్ళే కొట్టిచ్చేస్తారు. ఈ సైజులో ఉండాలి పీసెస్ అనేవి. బోన్లెస్ అయితే చాలా బాగుంటుంది బటర్ చికెన్లోకి. మీకు విత్ బోనే కావాలంటే అలా కూడా తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేనైతే 1/2 కిలో చికెన్ తీసుకున్నానండి. విత్ బోన్స్ తీసుకున్నాను నేను కాంబినేషన్లో. కొంచెం బోన్ కొంచెం బోన్లెస్ అనమాట. ఫస్ట్ ఉప్పు వేసాను. ఉప్పు వేసిన తర్వాత కారం, అలాగే దీంట్లో ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం నూనె. ఇది నూనె ఎందుకు వేస్తున్నాం అంటే చికెన్కి కొంచెం బాగా పడుతుంది అనమాట, మనం ఏవైతే స్పైసెస్ వేసామో. ఇవన్నీ వేసి బాగా కలిపేసుకోండి. ముద్దగా చేసేకండి, జస్ట్ పైన ఈ విధంగా మసాజ్ చేసినట్టు చేస్తే బాగుంటుంది అనమాట. ఇలా బాగా కలిపేసుకోండి ఒక 5 to 10 minutes. నెక్స్ట్ మనం ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం. అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి. అరోమేటిక్గా చాలా టేస్టీగా ఉంటుంది. దంచవే మేనత్త కూతురా, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా దంచవే. దంచు దంచు బాగా దంచు, దంచు దంచు బాగా దంచు. ఈ విధంగా మెత్తగా చేసుకున్నామండి. దీన్ని మనం నెక్స్ట్ చికెన్లో కలిపేసుకుందాం. ఈ విధంగా బాగా మెత్తగా దంచేసుకున్నాం అన్నమాట. చూస్తున్నారుగా ముద్ద ఎలా ఉందో. నాన్ వెజ్ రెసిపీస్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే చాలా బాగుంటుందండి టేస్ట్. అది వేయకుండా తింటే చాలా చండాలంగా ఉంటుంది. నేను ఒకసారి అలాగే ట్రై చేసి చూసాను ఎలా ఉంటుందో అని. చాలా పరమనీచంగా ఉన్నది. సో మీరైతే ఖచ్చితంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఆ ఘాటు, ఆ సువాసన చాలా బాగుంటుంది. కలుపుకోండి ఇంకా కలపడమే పని. ఈ విధంగా బాగా కలిపేసుకోండి. లాస్ట్ అండ్ ఫైనల్గా పెరుగు వేసుకోవాలి. మనమైతే ఒక 500 grams తీసుకున్నాం కదా చికెన్. దీంట్లోకి ఒక 100 to 125 grams పెరుగు వేసుకోవాలి మనం. నెక్స్ట్ అయితే మనం ఒక 100 to 125 grams పెరుగు వేసుకుందాం. మన దగ్గర చిక్కటి పెరుగు అయితే ఉంది. బర్రె నుంచి కాదు, ఆఫ్కోర్స్ ప్యాకెట్ నుంచి వేస్తున్నాం మనం. బుస్సు అంతే, వేసి కలిపేయడమే ఇంకా. ఏముండో ఇది వేసుకున్నాక చేతులు బాగా కడుక్కోండి, లేకపోతే మండిపోద్ది. మీకు ఇష్టమైన రెసిపీ ఏంటండి? ఒకసారి కింద కమెంట్ చేయండి చూద్దాం. ఈ విధంగా అయితే కలిపేసుకొని పెట్టేసుకున్నాం. చేతులు చూసారు ఎలా అయిపోయాయో. ఈ మిక్స్చర్ ఏదైతే ఉందో మనం ఒక 1/2 hour to 1 hour వరకు ఇలాగే వదిలేసేయాలి. అప్పుడే టేస్టీగా ఉంటుంది మనకి. మన చికెన్ మ్యారినేట్ అవుతున్న టైంలో మనం నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. నెక్స్ట్ అయితే మనం ఇది బటర్ చికెన్ కదా, సో బటర్ రిచ్గా అయితే వేసుకోవాలి. సో మనం 1/2 కిలో చికెన్ తీసుకున్నాం. దీంట్లో మొత్తం 200 grams వరకు మనం బటర్ వేసుకుంటాం. ఫస్ట్ అయితే ఒక 100 grams బటర్ వేస్తున్నాను నేను. ఇది వేసి స్లో ఫ్లేమ్లోనే మొత్తం కరగనివ్వాలండి మెల్లగా. హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి వేగించారంటే టెంపరేచర్ ఎక్కువైపోతుంది. తర్వాత ఇంగ్రీడియంట్స్ వేసినప్పుడు మాడిపోతాయి, జాగ్రత్త చెప్తున్నాం. మన బటర్ మొత్తం కరిగిపోయిందండి సిమ్ ఫ్లేమ్ మీద. నెక్స్ట్ అయితే మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసేయాలన్నమాట. అన్నీ ఒకటేసారి వేసేయచ్చు. మీరు ఏమేమి ఉన్నాయో చెప్తున్నాను నేను. కసూరి మేథి, స్టార్ అనాస్ పువ్వు, ఇది వచ్చేసి జాజికాయ, జాపత్రి, దాల్చిన చెక్క, బండ పువ్వు, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, ఒక 10 వరకు
ఆల్మండ్స్ అండి, బాదం, ఇలాచీ, యాలక్కాయలు, ఇది వచ్చేసి ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర అంటాం కదా తెలుగులో అది, లవంగాలు. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని మనం అయితే ఫస్ట్ మెల్లగా రోస్ట్ చేసుకుందాం. మెయిన్ ఇంగ్రీడియంట్ కాజు అయితే 100 to 150 గ్రామ్స్ వేసుకోవాలండి. ఎంత వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది, దానివల్లే ఆ రిచ్నెస్ మొత్తం వస్తుంది మనకి. అన్నీ ఈ విధంగా వేసేసుకోవచ్చు మనం. మెల్లగా వేసుకొని ఈ విధంగా సిమ్ ఫ్లేమ్ మీద మాత్రమే, లేదంటే అన్నీ మాడిపోతాయి, జాగ్రత్త. మన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి చక్కగా 2 to 3 మినిట్స్ అయితే ఫ్రై చేసుకున్నామండి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేద్దాం మనం. టొమాటో, పుదీనా, అల్లం పచ్చిగా ఉండాలి, ఉల్లిపాయలు ఒక 1/4 కిలో తీసుకున్నాను, టొమాటోలు ఒక 200 గ్రామ్స్, కొత్తిమీర, వెల్లుల్లి. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇదే విధంగా స్లో ఫ్లేమ్ మీద సిమ్లో ఒక 5 to 10 మినిట్స్ అయితే మనం మగ్గించుకుందాం దీన్ని. సో దానికోసం మనం అయితే ఇప్పుడు మూత పెట్టేద్దాం. కాస్త కలిపేయండి, బాగా కలిపేసిన తర్వాత డైరెక్ట్గా మూత పెట్టేసేయండి మీరు. టడాయ్, 5 to 10 మినిట్స్ మనకి బ్రేక్ అనమాట. 5 to 10 మినిట్స్ అయితే అయిపోయిందండి. తీసి చూద్దాం ఎలా ఉంది. ఆహా, అరోమా అయితే అదిరిపోతుందండి. టొమాటో, ఆనియన్స్ నుంచి వాటర్ మొత్తం రిలీజ్ అయిందండి, చూస్తున్నారు కదా. దీన్ని ఇప్పుడు ఒక 5 మినిట్స్ వరకు మనం ఏం చేస్తామంటే కొంచెం వాటర్ మొత్తం ఎవాపరేట్ అయ్యేంత వరకు ఇలాగే కాసేపు ఫ్రై చేసుకొని దాని తర్వాత చల్లారి చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 25% వరకు వాటర్ అయితే ఎవాపరేట్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా ఒక ప్లేట్లో తీసుకొని చల్లారి చేసుకోండి. ఈ విధంగా ఒక వెడల్పాటి ప్లేట్లో మనం ఇంగ్రీడియంట్స్ మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక 20 to 30 మినిట్స్ చల్లార్చనివ్వండి. ఫ్యాన్ కింద పెట్టుకుంటే ఇంకా బెస్ట్ అన్నమాట. మన ఇంగ్రీడియంట్స్ అన్నీ చల్లారిపోయాయండి. 20 మినిట్స్ అయిపోయింది. నెక్స్ట్ అయితే మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ పట్టుకున్నాక ఈ కన్సిస్టెన్సీ ఉండాలండి మనకి, మొత్తం ఫైన్ పేస్ట్ అయిపోవాలన్నమాట. కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకొని ఈ విధంగా చేసుకోండి. ఎక్కడా కూడా మనకి బరకలు ఉండకూడదు, మొత్తం పేస్ట్ అయిపోవాలి. మిక్సీ పట్టేసుకున్నాం కదండి మసాలా మొత్తం. నెక్స్ట్ అయితే మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఒకసారి కలిపేసుకొని ఫ్రై చేసుకొని ఈ మసాలా మొత్తం దాంట్లో వేసేసి చేసేద్దాం. థర్టీ మినిట్స్ టు 1 అవర్ అయితే పెట్టుకోండి. దానివల్ల చికెన్కి మసాలాలన్నీ పట్టి అదేవిధంగా టెండర్గా అవుతుంది, సాఫ్ట్గా. సాల్ట్ వేసాం కదా మనం, దానివల్ల చాలా సాఫ్ట్గా అయ్యి తినేటప్పుడు చాలా మెత్తగా బాగా ఉంటుంది. మనం ఇందాక ఏవైతే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నామో సేమ్ అదే కడాయిలో మళ్ళీ మనం ఒక బటర్ వేసుకోవాలండి. 100 గ్రామ్స్ ఆఫ్ బటర్ ఇది. సో ఇది మెల్లగా కరిగిన తర్వాత దీంట్లో చికెన్ ఫ్రై చేసుకుంటాం మనం బటర్ మొత్తం కరిగిపోయిందండి. మీకు కావాలంటే 100 గ్రామ్సే కాదు ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఒక అందాజుగా చెప్పాను అంతే. ఈ విధంగా ఒక్కొక్కటి వేసుకొని ఫ్రై చేసుకోండి. మనం దీంట్లో పెరుగు వేసాం కదా, దానివల్ల కొంచెం అడుగు పడుతుంది, దాని గురించి ఏం భయపడకండి. మనం మొత్తం గ్రేవీ వేస్తాం కదా లాస్ట్లో, దాంతో మొత్తం సెట్ అయిపోతుంది అన్నమాట. అడుగు పట్టింది కూడా దాంతో కలిసిపోయి టేస్ట్ బాగా ఉంటుంది. ఇంకా ఈ నొరగ ఏంటబ్బా అని ఆలోచిస్తున్నారా? మనం బటర్ వేసాం కదండి, బటర్ని వేడి చేసినప్పుడు ఇలాగే వస్తుందన్నమాట నొరగ. చికెన్ని కొద్దిగా కదులుస్తూ 75 to 80% వరకు అయితే ఫ్రై చేసుకోండి. మిగిలిన 20% అయితే మనం గ్రేవీలో ఫ్రై చేస్తాం. ఈ విధంగా ఫ్రై చేసుకోండి. అక్కడక్కడ కొంచెం బ్లాక్ వస్తే ఏం పర్లేదు, టేస్ట్ బాగుంటుంది అలా కూడా. ఈ విధంగా మన చికెన్ అయితే 90% వరకు కుక్ చేసేసుకోవాలండి, ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక ఏదైతే పేస్ట్ రెడీ చేసుకున్నామో మసాలా, అది మొత్తం దీంట్లో వేసి కొంచెం ఒక 25% వరకు కాల్చుకోవాలన్నమాట. ఎందుకంటే కొంచెం పచ్చివాసన ఉంటుంది. ఆ పచ్చివాసన పోయిన తర్వాత మనం నీళ్ళు 750 ml వేసుకొని బాయిల్ చేసుకొని తినేయడమే. ఇంకా ఇదేనండి మన పేస్ట్. ఇప్పుడైతే వేసేసుకున్నాం. పేస్ట్ మొత్తం వేసేసాం కదండి. దీని తర్వాత మెల్లగా కలుపుకోండి చికెన్. ఎందుకంటే మనం ఆల్రెడీ కుక్ చేస్తున్నాం కదా, చికెన్ అనేది బాగా ముక్కలైపోయి ఇంకా చిన్నవి అయిపోయి గ్రేవీలో మిక్స్ అయిపోతాయి. అసలు మీకు ఎక్కడుందో చికెన్ కూడా కనిపించదు. సో జాగ్రత్తగా మెల్లగా కలుపుకోండి. ఈ విధంగా ఒక 25% వరకు ఫ్రై చేసుకోండి.
మిగిలింది ఏదైతే ఉందో మనం వాటర్ వేసి బాయిల్ చేస్తాం అనమాట గ్రేవీ మొత్తం. మన గ్రేవీ ఈ విధంగా కుక్ అవుతూ బబుల్స్ వస్తాయి కదండి ఈ విధంగా. సో దాని తర్వాత మనం ఒక 750 ml వాటర్ అయితే వేసేసుకుందాం. ఇప్పుడు 750 ml వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. మెల్లగా కలుసుకోవాలి ఇలా. మొత్తం ఎలా పడితే అలా చేశారంటే చికెన్ మొత్తం మ్యాష్ అయిపోద్ది, ఉప్మా అయిపోద్ది. తర్వాత చికెన్ అనేది అసలు కనిపిది ఎక్కడా కూడా. సో మెల్లగా వేసి ఈ విధంగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉందో చూస్తున్నారు కదండి, వాటర్ ఎలా ఉందో. సో ఇదైతే బాగా బాయిల్ అయ్యి మన గ్రేవీ థిక్గా అయిపోతుంది అనమాట. కాజు వేస్తున్నాం కదా దీంట్లో, దానివల్ల ఇంకా బాగా థిక్గా అయిపోయి గ్రేవీ చాలా బాగా ఉంటుంది కన్సిస్టెన్సీ. మన గ్రేవీ అయితే బాయిల్ అవ్వడానికి వదిలేసాం కదండి, ఈ విధంగా అయితే బాయిల్ అవుతూ ఉంటుంది. కొంచెం కొంచెంగా కన్సిస్టెన్సీ అయితే దగ్గర పడుతూ ఉంటుంది చూడండి. థిక్ గ్రేవీ అవుతుంది మనకి నెమ్మదిగా. ఇందాక అయితే వాటర్ కన్సిస్టెన్సీ ఉండింది కదా, ఇప్పుడు చూడండి కొంచెం థిక్ పడింది అనమాట. సో ఇలాగే ఇంకొంచెం సేపు బాయిల్ చేసి ఫ్రెష్ క్రీమ్ వేసి దింపేయడమే. చూసారా పైన ఎలా లేయర్ ఫామ్ అవుతూ ఉందో. ఈ విధంగా అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉండండి. మన రెసిపీ అయితే రెడీ అయిపోవస్తుంది. ఇంకా సేపట్లో దించేసి మనం తింటాం. నాకు కావాల్సిన కన్సిస్టెన్సీ అయితే వచ్చేసిందండి మన రెసిపీ. ఇంతకంటే ఎక్కువగా ఉడికించామంటే మనకి ఇంకా దగ్గర పడిపోతుంది చల్లారిన తర్వాత. సో మనమైతే ఇంతవరకే ఉడికించి దాని తర్వాత మనం దింపేస్తాం. ఎందుకంటే దీంట్లో మనం ఫ్రెష్ క్రీమ్ కూడా వేస్తాం కదా. సో గ్రేవీ ఇంకా థిక్ అయిపోతుంది. చల్లారిన తర్వాత ఇంకా చాలా ముద్దగా గట్టిగా అయిపోతుంది. సో అలా కాకుండా ఉండడానికి మనం ఈ కన్సిస్టెన్సీలోనే ఆపేసి తినేస్తాం అన్నమాట. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్గా క్రీమ్ అయితే వేసేస్తున్నాను నేను. మీరు కానీ రెసిపీ మొత్తం చూసినట్లయితే మనం దీంట్లో సాల్ట్ వేయలేదు. దానికి ఒక రీజన్ ఉందండి. మనం వాటర్ వేసి దాని తర్వాత మళ్ళీ ఉడికిస్తాం కదా కర్రీ. సో మనకైతే క్వాంటిటీ అనేది పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. అందుకని చెప్పి నేను వేయలేదు. లాస్ట్లో మనం దించే ముందు మన క్వాంటిటీని బట్టి మన టేస్ట్ని బట్టి సాల్ట్ అయితే యాడ్ చేసుకుని ఆపేసేయాలి మన స్టవ్. ఫైనలీ అవర్ డెలిషియస్ బటర్ చికెన్ రెసిపీ ఈజ్ రెడీ. ఈ బటర్ చికెన్ని మనం ఎప్పుడూ కూడా చల్లారిన తర్వాత తింటేనే బాగా ఉంటుందండి ఫ్లేవర్. బటర్ ఫ్లేవర్ ఏదైతే ఉందో అది మనకు చల్లారిన తర్వాతనే బయటకు వస్తుంది అనమాట. వేడి మీరు తింటే మనకు ఆ ఫ్లేవర్ అయితే అర్థం కాదు. సో ఇది గమనించి మీరు కొంచెం చల్లారిన తర్వాత తింటే చాలా బాగుంటుందని నేను చెప్తున్నాను.